బాపట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ సవాల్ విసారు. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నావు కదా, పార్టీలు ఎజెండాలు లేకుండా ఇండిపెండెంట్ గా తన మీద పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. ఇక జగన్ బొమ్మ పెట్టుకుని 2 సార్లు గెలిచావని విమర్శించారు. ఈ క్రమంలోనే ఈసారి జగన్ బొమ్మ తీసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తెలిపారు. ఇక తన మీద గెలిస్తే బాపట్ల వదిలి వెళ్లిపోతానని చెప్పారు. అలాగే రఘుపతి ఓడినా గెలిచినా జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. పార్టీలొద్దు, జెండాలొద్దు, ఎజెండాలొద్దు. రఘుపతి సతీష్ పోటీ చేద్దాం. 25,000 పైన నేను గెలవబోతే బాపట్ల వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. నువ్వెటు వెళ్ళిపోతావు, నువ్వు గెలిచినా వెళ్తావు, ఓడినా వెళ్తావు జైల్లోకి. నాకు తెలుసు దుర్మార్గాలు నేను వదిలిపెడతా. 25,000 మొన్న కదా ఇండిపెండెంట్కి నేను ఇసురుతున్న సవాల్. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నా నాకేదో సలహా ఇస్తున్నావు కదా, ఉచిత సలహా నీకు ఇస్తానా? నువ్వు నేను పార్టీలు వద్దు, మనకి చంద్రబాబు వద్దు. రఘుపతికి వేసారా ఓటు, ఫ్యాన్ గుర్తుకు వేసారా? ఆ జగన్ బొమ్మను పెట్టుకొని నువ్వు గెలిచావు. ఆ జగన్ బొమ్మ లేకపోతే నీ మోహన్ చూసేవాడు ఉన్నారా బాపట్లో? నేను చెబుతాను ఇప్పుడు. జగన్ అనేవాడు ఈ బాపట్లలో నీకు ఆ టికెట్ ఇవ్వకపోతే నీ మోహన్ చూసి ఓటేసారా? నువ్వు 2009 మరి ఎందుకు గెలవలా? అంత పెద్ద మొగోడు అయితే సరే, నువ్వు పెద్ద మొగోడు అని ఇప్పుడు కూడా అంటున్నావు కదా. నీ మొగతో నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్గా గెలు. నీ బలంతో నువ్వు గెలుస్తున్నావు కదా. 2019లో నీకంటే